చదువుతో పాటు క్రీడలో కూడా రాణించేందుకు విద్యార్థులు కృషి చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. గుంటూరు నగరం 29వ డివిజన్ ఏటీ అగ్రహారం పరిధిలో కల సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు. పోటీలు ముగుస్తున్న అనంతరం విజేతలకి బహుమతుల్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. విద్యారంగంతో పాటు క్రీడారంగాన్ని కూడా విస్తృతంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని, పవర్ లిఫ్టింగ్ పోటీలకి గుంటూరుని ప్రధాన కేంద్రంగా తయారు చేస్తామని చెప్పారు. క్రీడలో రాణించడం ద్వారా యువతకి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా అవకాశం దక్కుతుందని చెప్పారు. ఈరోజు ఏటీ అగ్రహారంలో సెంట్రల్ స్కూల్లో పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ బాయ్స్ అండ్ గర్ల్స్కి నిర్వర్తించడం జరుగుతుంది. అయితే దీనికి విజయ్ భాస్కర్ గారు డైరెక్టర్గా ఉన్నారు. ఎవ్రీ ఇయర్ కూడా మన డిస్ట్రిక్ట్ మొత్తం యావత్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా పవర్ లిఫ్టర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని స్టేట్ వైడ్కి పంపిస్తూ ఉన్నారు. మన గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది ఎంపిక అవుతూ ఉన్నారు. స్టేట్స్కి బాగా సెలెక్ట్ అవుతూ ఉన్నారు. అయితే ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూనుకున్నారు. అదేవిధంగా సెంట్రల్ స్కూల్లో ఒక జిమ్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఇతరుల సౌకర్యార్థం కూడా ఈ జిమ్ని మన సెంట్రల్ స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా చక్కటి కార్యక్రమం. ఈరోజు స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఎంత ఇంపార్టెంటో అది ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేయాలి. మన డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది ఎంపికై స్టేట్ లెవెల్లో అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు మెడల్స్ తీసుకురావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ పోటీలు అంటారా? గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పవర్ లిఫ్టింగ్ పోటీలని నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వాహకులందరికీ ముందుగా పేరు పేరున నమస్కారాలు చెప్తూ, ఇవాళ చదువే అనే దేశంలో ఉంటున్నారు తప్పితే తల్లిదండ్రులు ఎక్కడా కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ శారీరకంగా ఫిట్నెస్సా కాదనే ఆలోచన కూడా లేకుండా ఉదయాన్నే 6 గంటలకి బ్యాగ్తో స్కూల్కి పంపించేసి సాయంత్రం 8 గంటలు తెచ్చుకునే పరిస్థితుల్లో ఇలాంటి క్రీడలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా క్రీడల మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే చూస్తున్నాం చాలా కంట్రీస్ లక్షల్లో ఉన్నటువంటి జనాభా ఉన్న కంట్రీస్లో ఒలింపిక్కి వెళ్తేనేమో మెడల్స్ లిస్టులో ముందుంటాయి. మరి దగ్గర 150 కోట్లకు వచ్చినట్టున్నాం. కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశంలో మాత్రం కింద నుంచి ఎదుర్కోవాలి, పైనుంచి చూసుకునే పరిస్థితి కంటే కూడా ఆ లిస్టులో కింద నుంచి చూసుకునే పరిస్థితుల్లో ఇంకా ఉన్నాం. దీనికి అంతా కారణం ఏంటంటే అవగాహన లేకపోవటం. ఇవాళ తల్లిదండ్రులు కూడా ఏంటంటే వాడిని ఏదో చదివిచ్చేస్తే ఏదో డాక్టర్ అయిపోతాడు, ఇంజనీర్ అయిపోతాడు అనుకుంటున్నారు. కానీ ఈ క్రీడల ద్వారా ఉన్నటువంటి రిజర్వేషన్ ద్వారా అంతకు మించిన స్థాయికి వెళ్ళొచ్చు, వాడు ఫిట్నెస్గా ఉంటాడు అనేది కూడా ఆలోచించకుండా ఇవాళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. జనసేన పార్టీ నుంచి నేను అందరం కోరుకునేది ఒకటే, చదువు ఎంత ముఖ్యమో పిల్లవాడికి ఫిజికల్ ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యం. వాడు భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్యాలు లేకుండా శుభ్రంగా చదువుకుని వెళ్ళాలంటే మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. అవి రాను కనుమరుగైపోతున్నాయి. కానీ అలాంటి దశలో కూడా ఇలాంటి కొంతమంది వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నారు పెద్దలు చాలామంది ఉన్నారు. వీళ్ళు వైజాగ్ నుంచి వీళ్ళు కానీ, జగ్గైపేట నుంచి మాస్టర్ కానీ, వీళ్ళంతా గుంటూరు నుంచి కానీ, వీళ్ళందరూ కూడా నిజంగా దీని మీద శ్రద్ధతో ప్రతి జిల్లా తిరిగి ఇలా నిర్వహించడం అనేది నిజంగా వాళ్ళకి ముందుగా మా పార్టీ తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు చెప్తున్నానండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉంటేనే ఇవన్నీ కూడా చేయగలుగుతారు. ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఏది చేయాలన్నా కానీ. అలాంటి ఇంట్రెస్ట్ మీలో ఇంత ఉన్నందుకు నిజంగా మీ అందరికీ చెప్తూ, ప్రభుత్వం నుంచి కూడా, ఎందుకంటే మేము కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వీటి మీద పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము తీసుకెళ్తాము. ఇందాక కోటేశ్వర గారు మాట్లాడుతూ చాలా వరకు ఇంటెన్సిటీ ఇవ్వట్లేదు, రావట్లేదు, బడ్జెట్ లేదు అంటున్నారు. కానీ మనకి ఇన్ని లక్షల బడ్జెట్లో నిజంగా క్రీడలకి అత్యధికంగా కేటాయించాలి. దాని దిశగా మేము కూడా ఈ గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పవర్ లిఫ్టింగ్ జిల్లా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకి ముఖ్య అతిథులుగా మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు ఇచ్చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే జనసేన జిల్లా అధ్యక్షులు గాదా వెంకటేశ్వరరావు గారు, ఉపాధ్యక్షులు గారు, మరియు మా ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు గంటా వెంకటేశ్వరరావు గారు, మరియు సెక్రటరీ సకల సూర్యనారాయణ గారు, హార్న్ఫుల్ ప్రెసిడెంట్ మద్ది ప్రభాకర్ గారు, ప్లస్ మా
పవర్ లిఫ్టింగ్ గుంటూరు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సకల కోటేశ్వరరావు గారు మా ఆంధ్రప్రదేశ్లో ఈ గేమ్ ఎంత డెవలప్ అయిందంటే కారణం గత 10 ఏళ్ళుగా మన విభజిత ఆంధ్రప్రదేశ్లో గత 10 ఏళ్ళుగా ఎంతో కష్టపడి శ్రమించి చేస్తున్న మా కోటేశ్వరరావు గారికి మా జిల్లా అసోసియేషన్ తరఫున ఇక్కడికి విచ్చేసినందుకు వారందరికీ మా కృతజ్ఞతలు, మా ధన్యవాదాలు. పిల్లలకి పవర్ లిఫ్టింగ్ ఫస్ట్ మా హెల్త్ పరంగా ముందు ఆరోగ్యపరంగా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి రైల్వేస్లో కానీ పోస్టల్లో కానీ వివిధ ఉద్యోగాల్లో ప్రిఫరెన్స్ ఉంది. ఈ గేమ్ ద్వారానే డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. పవర్ లిఫ్టింగ్ మా ఆంధ్రప్రదేశ్ నుంచి జిల్లా నుంచి చాలామంది ప్లేయర్స్ ఇప్పటికే రైల్వేలో, పోస్టల్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ప్లేయర్స్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. పిల్లలకు కూడా ఈ చిన్న వయసు నుంచి వ్యాయామం అలవాటు చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా చెడు వ్యసనాలకి దూరంగా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి మాకు ఈ ప్రోగ్రాంకి అమూల్యమైన సమయాన్ని వెచ్చించిన మా ఎమ్మెల్యే గారు, పశ్చిమ ఎమ్మెల్యే గారు కల్లా మాధవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ స్కూల్లో ఇంత అవకాశం ఇచ్చిన మా రామచంద్రరావు గారు, ఎస్పీ రామచంద్రరావు గారు, డైరెక్టర్ గారు